నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ 12 వార్డులకు బీజేపీ అభ్యర్థులు గెలుపు కొరకు ముమ్మరంగా 12 వార్డుల్లో ఓటర్లను కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అటుకెక్కాయని, తులం బంగారం, 2500 పెన్షన్, రైతు బంధు ఇవ్వలేమని, నిధులు లేవని ముఖ్యమంత్రి చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాడని, మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులకు ప్రజలు పూర్తి సహకారంతో ఆశీర్వాదం ఇస్తున్నారని, మంచి స్పందన ఉందని, ఖానాపూర్లో బీజేపీ జెండా పాతడం ఖాయమని, కేంద్ర ప్రభుత్వంతో తోవ మాట్లాడి ఖానాపూర్ అభివృద్ధి చేస్తామని, మీరందరూ కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆదిలాబాద్ పార్లమెంట్ మెంబర్ నగేష్ అన్నారు. 11 తారీఖు నాడు మున్సిపల్ కి సంబంధించినటువంటి మీ వార్డుకి సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో మీరందరూ వార్డు ఓటర్లందరూ భారతీయ జనతా పార్టీ మా కమలం గుర్తుకి ఎందుకుల నారాయణ గారికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరడానికి, మిమ్మల్ని అభ్యర్థించడానికి మేము రావడం జరిగింది. ఆ సిటీలో అయితే పెద్ద వాటికి ఈ ప్రాంతంలో ఇక్కడ మీరందరికీ బహుశా రేషన్ కార్డులు ఉన్నాయా? రేషన్ కార్డులు ఉన్నాయా? ఉన్నాయి. బియ్యం వస్తున్నాయా? జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. నేను 11వ వార్డు బీజేపీ అభ్యర్థి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి మీరందరూ బీజేపీ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన ఒడ్డెల సంఘంకు ప్లాట్ తీసుకొని అధ్వాన్నంగా ఉన్నది మా ప్లాటు. అలాగే గౌరవ ఎంపీ గారికి నేను కోరుకునేది ఏమంటే మీ వంతు సహాయ సహకారాలు అందించి వీరికి కమ్యూనిటీ భవనం నిర్మించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ అందరి మద్దతుతో నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తారని మీ అందరికీ